ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 168వ భాగం. తనని ఒక్కదాన్ని వదిలేసి రావడం ఏంట్రా, మనతో కూడా తీసుకెళ్తే పోయేదిగా అంది స్టెల్లా. వద్దు స్టెల్లా, ఒక మనిషి ఒంటరిగా ఉంటేనే తన ఆలోచన శక్తి కరెక్ట్ వేలో వెళ్తుంది. మనం చెప్పిన ఈ విషయం తనకి డైజెస్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. పైగా ఎన్నిసార్లు నీకు అరవింద్కి మధ్య సంబంధం ఉందని అపోహపడిందో. ఇప్పుడు ఆ బాధ అంతా తీరి అరవింద్ గురించి ఆలోచించాలంటే తనని కాసేపు ఒంటరిగా ఉండడమే మంచిది. అది నిజమేలే అంటూ ఇద్దరు కారులో కూర్చోగానే ఆనంద్ స్టార్ట్ చేసి, అవును పొద్దునుండి అరవింద్ కాల్ చేయలేదేంటి అనుకుంటూనే డ్రైవ్ చేస్తూనే అరవింద్కి కాల్ చేశాడు. హలో డాడ్, ఏంట్రా మనం అనుకున్న పని కరెక్ట్గా జరిగిందా? లేదు డాడ్. అదేంటి, ఇందాక కాల్ చేస్తే అంతా ఓకే అన్నావు కదా? అవును డాడ్, నేత్ర కోసం మనుషులతో రెడీగా ఉన్నానని చెప్పాను. మరి ఇప్పుడేమైంది? ఏమైందేంటి డాడ్, అసలు నేత్ర గుడి నుండి ఇంతవరకు బయటికి రానేలేదు. గుళ్ళో ఉందేమోనని వెళ్ళి చూస్తే అక్కడ కూడా కనపడలేదు. ఏంటి? అవును డాడ్, తన కోసం చాలాసేపటి నుండి మనుషులతో వెయిట్ చేస్తున్నాను, కానీ తనెక్కడా లేదు. ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. అదెక్కడికి వెళ్ళి ఉంటుందిరా? కొంపతీసి ఆ అరవింద్ గారి దగ్గరికి కానీ వెళ్ళుంటుందా? నాకు అదే డౌట్గా ఉంది డాడ్. నో, అలా జరగడానికి వీల్లేదు. గుళ్ళో సీసీ కెమెరాలుంటాయి. అసలు అది గుడికి వచ్చిందో లేదో చెక్ చేయి. ఓకే డాడ్, ఇప్పుడే చెక్ చేస్తానంటూ ఫోన్ పెట్టేశాడు విక్రమ్. లలిత బయటికి వెళ్ళగానే లోపలికి వచ్చిన శైలజ అన్నయ్య గారు అని పిలవడంతో కళ్ళు తుడుచుకొని ఏంటమ్మా అంటూ వెనక్కి తిరిగాడు మోహన్ రావు. తెలిసి తెలియని వయసులో పొరపాటు చేసిన ఆవిడ జీవితాన్ని బలి తీసుకుంది. కానీ చేసిన పనికి పశ్చాత్తాపడుతుంది. కన్న కొడుకే చీదరించుకుంటుంటే తట్టుకోలేకపోతుంది. పాపం అన్నయ్య గారు, తనకి మరొక అవకాశం ఇవ్వలేమా? విరక్తిగా నవ్వి, మరో అవకాశం ఇవ్వడానికి ఇది జరిగి 20 సంవత్సరాలైందమ్మా. ఇప్పుడు తను ఎవరు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ప్రకాష్ అని ఎప్పుడో మారిపోయింది. ఇప్పుడు తనకి రెండో అవకాశం ఇస్తే వద్దులేమ్మా, వినడానికి కూడా బాగోదు అంటున్నప్పుడే ఆనంద్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో ఆనంద్ అన్నాడు. అంకుల్, అరవింద్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? వాడు ఆఫీస్కి బయలుదేరాడా? లేదానంద్, వాడికి చిన్న యాక్సిడెంట్ అయింది అనగానే సడన్ బ్రేక్తో కార్ ఆపి, ఏంటి యాక్సిడెంటా అనగానే పక్కనే ఉన్న స్టెల్లా కంగారుగా, ఏమైందిరా, యాక్సిడెంట్ ఏంటి? అవునానంద్, కాకపోతే అదృష్టం కొద్దీ దెబ్బలేమీ పెద్దగా తగలలేదు. సమయానికి నిఖిల్ కూడా అదే రూట్లో వెళ్తూ ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు అంటుంటే హాస్పిటల్ నేమ్ కనుక్కొని కాన్ టర్న్ చేసుకున్నాడు ఆనంద్. ఏమైందిరా, అరవింద్కి యాక్సిడెంటా? అవును, కానీ బాగానే ఉన్నాడట, నువ్వేమీ కంగారు పడకు అంటూనే కార్ స్పీడ్ పెంచాడు ఆనంద్. డాడ్, నువ్వు చెప్పినట్టుగానే సీసీ కెమెరా చూశాను. నేత్ర గుడికి వచ్చింది, కానీ బయటకు వచ్చాక తనని స్టెల్లా కిడ్నాప్ చేసింది. వాట్? ఎస్ డాడ్, ఆనంద్ స్టెల్లా ఇద్దరూ కలిసి తనని కారులో తీసుకుపోయారు. ఎక్కడికి తీసుకెళ్ళుంటారు? కొంపతీసి ఆ అరవింద్ గారి దగ్గరికి తీసుకెళ్లారా? నేను ఇప్పుడే కనుక్కుంటాను డాడీ. త్వరగా కనుక్కో, అది వాడి దగ్గరికి వెళ్ళింది అంటే మన చేతికి చిక్కదు అని గట్టిగా చెప్పడంతో నేత్ర గురించి కనుక్కోవడానికి బయలుదేరిన విక్రమ్కి అరవింద్కి యాక్సిడెంట్ అయింది అని తెలియడంతో నేత్ర కూడా అక్కడికే వెళ్ళుంటుందనుకొని హాస్పిటల్కి బయలుదేరాడు. సరిగ్గా అదే టైంకి ఆనంద్ స్టెల్లా కంగారుగా కారు దిగి లోపలికి వెళ్ళడం చూసి, ఇదేంటి వీళ్ళిద్దరే వెళ్తున్నారు, మరి నేత్ర ఏమైంది, తనని ఎక్కడికి తీసుకెళ్లారు అనుకుంటూ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ట్రాఫిక్ పోలీసులకి కాల్ చేసి ఆనంద్ కార్ నెంబర్ చెప్పి అది ఏ రూట్లో వెళ్ళిందో తెలుసుకోమని చెప్పడంతో స్టెల్లా అరవింద్ని తీసుకెళ్ళింది ఒక రెస్టారెంట్కి కావడం, అది మెయిన్ రోడ్డు మీదనే ఉండడం వల్ల 20 నిమిషాల్లో ఆ కారు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకొని విక్రమ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. ఇక క్షణం కూడా లేట్ చేయకుండా ఆ రెస్టారెంట్ వైపు పరిగెట్టాడు విక్రమ్. నమ్మశక్యం కాలేని నిజం తన కళ్ళ ముందు సాక్షిగా నిలుస్తుంటే బొమ్మలా బిగుసుకుపోయింది నేత్ర. భార్యగా నీ స్థానం ఇదే, స్టెల్లా స్థానం స్టెల్లాదే. నిజం చెప్పు, తనకి నీకు సంబంధం ఉందా? నవ్వుతూ, నువ్వు ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు, ఆప్షన్ నీకే వదిలేస్తున్నా. నువ్వేమనుకున్నా నాకు నష్టం లేదు. నీకు స్టెల్లా ఎక్కువ, నేనెక్కువ? భార్యగా నువ్వెక్కువ, ప్రొఫెషనల్గా తనే ఎక్కువ. ఎందుకంటే నీకంటే ముందు నుండి తన నా జీవితంలో ఉంది కాబట్టి అంటూ స్టెల్లా గురించి ఎన్నిసార్లు ఎప్పుడు అడిగినా తను చెప్పిన సమాధానాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే తను చెప్పిన సమాధానాలకి అర్థమేంటో ఈ క్షణం పూర్తిగా అర్థమై గుండె పగిలేలా ఏడుస్తోంది నేత్ర. నేను నిన్ను అర్థం చేసుకోలేనని ఎందుకు అనుకున్నావు అరవింద్? స్టెల్లా విషయంలో అంత గొప్పగా ఆలోచించిన నువ్వు నా విషయంలో మాత్రం తనని నేను అసహ్యించుకుంటానని ఎలా అనుకున్నావు?
ఎన్నిసార్లు నేను తనని కలిపి ఎన్ని మాటలన్నాను. కనీసం ఒక్కసారైనా నాకు నిజం చెప్పాలనిపించలేదా? మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని అపోహపడి దూరంగా వెళ్ళిపోయే ముందైనా కనీసం నాకు నిజం చెప్పాలనిపించలేదా? ఎందుకిలా చేశావు అంటూ గుక్కపెట్టి చిన్నపిల్లలా ఏడుస్తూ, నేను వెంటనే నిన్ను చూడాలి, తెలియకుండా మీ ఇద్దరి మీద ఎంత పెద్ద నింద వేసినందుకు మీ ఇద్దరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి అంటూ కళ్ళు తుడుచుకొని వెళ్ళబోతుంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా మైకం కమ్మినట్టు అనిపించి కళ్ళు తిరిగి పడబోతూ బెడ్ని పట్టుకుని కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంది. తన ఎదురుగా ఉన్న వస్తువులన్నీ గుండ్రంగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే, ఏంటిది ఇంతలా కళ్ళు తిరుగుతున్నాయి, ఏమైంది నాకు అనుకుంటూ ఆలోచిస్తే 4-5 రోజుల నుండి అసలు భోజనమే సరిగ్గా చేయలేదని గుర్తొచ్చి నీరసానికి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళబోయేది కాస్త కడుపులో మొత్తం తిప్పినట్టుగా అనిపించడంతో హ్యాండ్ బ్యాగ్ పక్కన పడేసి పరుగున వాష్రూంలోకి పరిగెట్టింది. సరిగ్గా తిండి తినక కడుపులో ఏమీ లేకపోయినా నీళ్ల రూపంలో ఆగకుండా వస్తున్న వామిటింగ్స్కి ఒంట్లో ఉన్న శక్తి మొత్తం హరించుకుపోయి కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి నేత్రకి. వాష్ బేసిన్ అద్దంలో ముఖమంతా చెమటలు పట్టేసి ఎర్రగా మారి నీళ్లు కారుతున్న తనని తాను చూసుకుంటూ, ఏమైంది నాకు, ఉన్నట్టుండి ఈ వాంతులేంటి, ఈ నీరసమేంటి అనుకుంటుంటే తెలియకుండానే ఆలోచనలు మరోవైపుకు వెళ్ళిపోగా తన ఊహల్లో ఒక చిన్న పసిబిడ్డ ఏడుపు తన చెవులకు వినిపిస్తుంటే షాక్గా కళ్ళు పెద్దవి చేసి 2 అడుగులు వెనక్కి వేసి 2 చేతులతో నోటిని కప్పుకుని అద్దంలో ఉన్న తన ప్రతిబింబాన్ని చూస్తుండిపోయింది నేత్ర. ఆగనంటూ వినిపిస్తూ తన చెవులను చేరుతున్న పసిబిడ్డ ఏడుపుకి నెమ్మదిగా తన చేతిని చీర మీద నుండే పొట్ట మీద పెట్టుకుని నిమురుతుంటే ఎప్పుడూ మెత్తగా మెదిలే ఉదర భాగం ఈరోజు కాస్త గట్టిగా తగులుతుంది. ఒక్కో మాట గొడపలుక్కొని, అంటే నేనిప్పుడు ప్రెగ్నెంట్నా అనుకోగానే పీరియడ్ డేట్ దాటిపోయి 20 రోజులైందని గుర్తురాగానే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి నేత్రకి. కడుపు మీద పెట్టుకుని, ఇప్పుడు నేనేం చేయాలి, ఈ విషయం ఎవరికి ఎలా చెప్పాలి అనుకుంటుంటే తెలియకుండానే ఒళ్ళంతా చెమటలు పడుతూ షివరింగ్ మొదలైంది. ఏం చేయాలో తెలియక చెవులు గట్టిగా మూసుకొని చిన్నపిల్లలా గుక్కపట్టి ఏడుస్తూ గట్టిగా అరుస్తుంది నేత్ర.